మన జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు ఎక్కడుంటాయి? కొన్నిసార్లు అవి పురాతన గ్రంథాల్లోనే దాగి ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన గ్రంథం గురించే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే శివపురాణం. కేవలం కథలు వినడం ద్వారానే మోక్షం పొందవచ్చని చెప్పే గ్రంథమిది. సరే, మరి దీనిలో ఏముందో చూద్దాం. ఈ పురాణం ప్రకారం మనం ప్రస్తుతం ఓ పెద్ద సమస్య మధ్యలో ఉన్నాం. అదేంటంటే, ఈ గ్రంథం ఏమంటుందంటే, భయంకరమైన కలియుగం వచ్చింది, మనుషులందరూ చెడు మార్గాల వైపు ఆకర్షితులై సత్యమార్గాన్ని వదిలేశారు అని. అంటే ఈ గ్రంథం ప్రకారం మనమిప్పుడు నైతిక పతనం చెందిన కలియుగంలో ఉన్నామన్నమాట. మరి ఈ గందరగోళ యుగం ఎలా ఉంటుందని పురాణం వర్ణిస్తోంది? ఒక్కసారి చూద్దాం. ఈ గ్రంథం కలియుగం ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా చెప్తోంది. సమాజం ఎలా విచ్ఛిన్నమైపోతుందో వివరిస్తోంది. చూడండి, ప్రజలెప్పుడూ ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారట. ఇతరుల ఆస్తుల మీద, వాళ్ల భార్యల మీద కన్నేస్తారట. కన్నతల్లిదండ్రులనే ద్వేషిస్తారు. బ్రాహ్మణులు డబ్బు కోసం వేదాలనే అమ్మేసుకుంటారు. ఇక స్త్రీల విషయానికొస్తే వాళ్లు తమ భర్తలకు గౌరవం ఇవ్వరు. అంటే మొత్తం మీద ధర్మం, మంచి ప్రవర్తన పూర్తిగా క్షీణించిన కాలమన్మాటిది. అయితే ఇంత గందరగోళం మధ్యలో కూడా ఈ గ్రంథం ఒక పరిష్కారాన్ని చూపిస్తోంది. ఈ పతనమైన యుగానికి ఇదొక దైవిక ఔషధం లాంటిది అని వర్ణిస్తోంది. మరి ఆ ఔషధమేంటో తెలుసా? అదే శివపురాణం. ఈ గ్రంథం ప్రకారం కలియుగంలో పుట్టినవాళ్ల మనసుల్ని శుద్ధి చేయడానికి శివపురాణాన్ని మించిన మార్గం లేదట. సరే, ఈ పరిష్కారం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే ముందు మనకు పురాణాలు అంటే ఏంటో తెలియాలి. వీటిని ఒక రకంగా దైవిక ఎన్సైక్లోపీడియా అని అనుకోవచ్చు. పురాణం ఈ సంస్కృత పదానికి అర్థం ప్రాచీనమైనది లేదా పాతది అని. ఇవి మన భారతీయ సాహిత్యంలో ఒక పెద్ద భాగం. వీటిలో పురాణకథలు, ఇతిహాసాలు, ఇంకా ఎన్నో సాంప్రదాయ విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సాహిత్యం ఎంత పెద్దదో చూద్దాం. 1, 2 కాదు, మొత్తం 18 ముఖ్యమైన పురాణాలున్నాయి. వీటినే మహాపురాణాలు అనంటారు. ఇది ఇక్కడితో అయిపోలేదు. ఈ 18 మహాపురాణాల్లో కలిపి దాదాపుగా 4,09,500 శ్లోకాలు, అంటే పద్యాలు ఉన్నాయట. ఒక్కసారి ఆ సంఖ్యను ఊహించుకోండి, ఎంత పెద్దదో. ఈ సైజ్ ఎంత పెద్దదో ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న పోలిక చూద్దాం. పురాణాల్లో దాదాపు 80 లక్షల పదాలుంటే మనకు బాగా తెలిసిన మహాభారతంలో దాదాపు 20 లక్షల పదాలుంటాయి. అంటే పురాణాలు మహాభారతం కన్నా 4 రెట్లు పెద్దవి అనమాట. ఇది నిజంగానే ఒక విజ్ఞాన సర్వస్వం కదా. సరే, మరి ఇంత గొప్ప పురాణానికి అంత శక్తి ఉందని ఎలా నమ్మాలి? దానికి రుజువుగా ఆ గ్రంథంలోనే ఉన్న ఒక కేస్ స్టడీ లాంటి కథను చూద్దాం. ఇది ఒక పాపి ఎలా మోక్షం పొందింది అనే దాని గురించి. ఈ కథలో ముఖ్య పాత్ర పేరు చెంచుల. గ్రంథం ప్రకారం ఈమె చాలా పెద్ద పాపాలు చేసి అసలు మంచి ప్రవర్తనే లేని జీవితం గడిపింది. అంటే మోక్షం పొందడానికి ఏమాత్రం అర్హత లేని వ్యక్తిగా ఈమెను చూపించారు. అలాంటి ఆమె జీవితంలో ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది. చంచుల ఎక్కడ్నుంచో వస్తున్న శివపురాణ పఠనాన్ని వింది. అందులో పాపులకు నరకంలో ఎలాంటి శిక్షలుంటాయో వివరిస్తున్నారు. అది వినగానే ఆమెకు భయం, పశ్చాత్తాపం రెండూ ఒక్కసారిగా కలిగాయి. ఆమెలో ఎంత మార్పు వచ్చిందో తన మాటలోనే చూడండి. ఛీ, నా మూర్ఖపు బుద్ధికి సిగ్గుచేటు, నేను చేసిన పాపానికి సిగ్గుచేటు. ఏదో కొంచెం సుఖం కోసం నా జీవితాన్నే నాశనం చేసుకున్నాను. ఆమె పశ్చాత్తాపం ఎంత తీవ్రంగా ఉందో కదా. మరి దాని ఫలితమేమైంది? గ్రంథం ఏమని చెప్తోందంటే, కేవలం భక్తితో ఆ పురాణాన్ని వినడం వల్లే చంచుల మనస్సు మొత్తం శుద్ధి అయిపోయిందట. ఆమె చనిపోయాక ఆమెను నేరుగా శివుడి దివ్యలోకానికి తీసుకెళ్లారట. చూశారా, పురాణం యొక్క ముఖ్య సందేశం ఇదే. వినడం ద్వారా మోక్షం సాధ్యం అని చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఓకే, ఒక కథకు ఇంత శక్తి ఉంటుందంటే ఆ శక్తిని మనం ఎలా పొందాలి? అంటే ఈ పురాణాన్ని వినడానికి ఏమైనా ప్రత్యేక నియమాలున్నాయా? అవును, ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శివపురాణం ప్రకారం ఈ కథలను వినడమనేది ఏదో కాలక్షేపం కాదు, అదొక పవిత్రమైన ప్రక్రియ. దాని పూర్తి ప్రయోజనం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది కేవలం వినడం మాత్రమే కాదు, అదొక భక్తి మార్గం. ఈ ప్రక్రియ కోసం గ్రంథం ఒక 4 ముఖ్యమైన స్టెప్స్ చెప్పింది. మొదటది, ఒక మంచి శుభప్రదమైన సమయాన్ని ఎంచుకోవాలి.
రెండవది, పురాణం చదివే ప్రదేశాన్ని శుభ్రంగా పవిత్రంగా అలంకరించి సిద్ధం చేయాలి. మూడవది, ఆ పుస్తకాన్ని సాక్షాత్తు శివుడి రూపంగా భావించి పూజించాలి. ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది, స్వచ్ఛమైన మనసుతో వినయంగా పూర్తి ఏకాగ్రతతో వినాలి. అలాగే కొన్ని చెయ్యకూడని పనులు కూడా ఉన్నాయి. ఈ ప్రక్రియ ఎంత సీరియస్సో చెప్పడానికే ఈ నియమాలు. అవేంటంటే, బరువైన అపవిత్రమైన ఆహారం తినకూడదు, కథ చెప్పేవాళ్లని గాని ఇతరులను గాని విమర్శించకూడదు, డబ్బు, ఇల్లు, కుటుంబం లాంటి వాటి గురించి ఆలోచిస్తూ ధ్యాస మళ్లించకూడదు, అలాగే ఎత్తైన ఆసనం మీద కూర్చొనిగాని పడుకొనిగాని వినకూడదు. ముఖ్యంగా కథ జరుగుతున్నప్పుడు వాదోపవాదాలు అస్సలు చేయకూడదు. అంటే ఇది పూర్తి ఏకాగ్రత, గౌరవం కోరుకునే ప్రక్రియ అన్నమాట. సరే, ఇదంతా చూశాక మనం చివర్కి వచ్చేశాం. మరి శివపురాణం చెప్పే ఈ కథల శక్తి నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయమేంటి? శివపురాణం యొక్క అసలైన సందేశం ఒక్కటే: మోక్షమనేది కొందరికి మాత్రమే సొంతం కాదు. గతంలో ఎన్ని పాపాలు చేసినా సరే, వినడం, భక్తి అనే 2 మార్గాల ద్వారా ఎవ్వరైనా దాన్ని పొందవచ్చు. అంటే కథలే అందరినీ ఉద్ధరించగల వాహనాలుగా పనిచేస్తాయన్నమాట. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఈ గ్రంథం ఆధారంగానే. శివపురాణం మన ఆత్మను శుద్ధి చేయగల శక్తి కథలకుందని చెప్పే గొప్ప గ్రంథమిది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక కథ వింటే మోక్షం వస్తుందని శివపురాణం చెప్తోంది. మరి ఈ రోజుల్లో మనం వింటున్న, చూస్తున్న కథలు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి?